అందరికీ నమస్కారం. ఈరోజు మనం మహాభారతంలోని అశ్వమేధ పర్వము రెండో భాగంలోకి అడుగుపెడుతున్నాం. అయితే మొదటి భాగంలో నీలి నేత్రాలతో సగం శరీరం బంగారు రంగుతో ఉన్నట్టి ఒక ముంగీస ఆ యజ్ఞవాటికలోకి వచ్చెను. పిమ్మట మనుష్య భాషలో మిక్కిలి గంభీరముగా ఇట్లు ప్రకటించెను. ఓ సమావేశమైన రాజన్యులారా, పూర్వం కురుక్షేత్రంలో ఉంచవ్రతం పాటించిన ఒక వృధారుడైన బ్రాహ్మణుని పేలపిండి దానముకు ఈ యాగములోని దానాలు ఏమాత్రమూ సమానము కాదు. అది వినిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యచకితులై బ్రా బ్రాహ్మణులు ముంగీసను సమీపించి ఇట్లు ప్రశ్నించిరి. ఎవరు నీవు? నీకు ఈ యాగమును విమర్శించు ధైర్యము ఎక్కడిది? ఈ యాగం పూర్తి శాస్త్రాదేశాలను అనుసరించి నిర్వహింపబడెను మరియు అన్ని తరగతుల వ్యక్తులను సంతృప్తిపరచెను. ఓ ముంగీస, నీవు దివ్య శరీరము కలిగినట్లుగా అగుపిస్తున్నందున నీ పలుకులలో ఏదో మర్మం కలదని మేము గ్రహింపగలము. కనుక నీ ఆక్షేపణకు సంబంధించి చేసే నీ వ్యాఖ్యానమును మేము సంతోషముగా విందుము. కనుక దయచేసి వివరముగా తెలుపుము. అందుకు ఆ ముంగీస ఏం పలికెనో ఇప్పుడు ఈ రెండో భాగంలో తెలుసుకుందాం. ఆ ముంగీస ఇలా పలికెను. ఓ బ్రాహ్మణులారా, నేను పలికే ఈ వాక్యాలను మీరు సత్యములుగా విశ్వసింపగలరు. దయచేసి ఇప్పుడు నేను తెలుపుదానిని శ్రద్ధగా వినగలరు. ఈ కథలను వినిన పిమ్మట మీకే విషయము స్పష్టముగా అవగతమగును. కురుక్షేత్రములో కేవలం పంట పొలాలలో విడిచివేయబడిన ధాన్యమును మాత్రమే సేకరిస్తూ ఉంచవ్రతముతో జీవించు బ్రాహ్మణుడు ఒకడు ఉండెను. ఈ రకమైన జీవన విధానం పావురము కలిగి ఉండును. కనుక ఆ వ్రతమునకు ఉంచ అని పేరు వచ్చెను. అతడు తన భార్య, కుమారుడు మరియు కోడలతో నివసిస్తూ తపోవ్రతాదులతో నెలకొని అతడు రోజు పగలు ఆరవ జామున ఒక పూట భోజనము చేసేవాడు. ఒకసారి అనావృష్టితో తీవ్ర కరువు ఏర్పడెను. బ్రాహ్మణుడు ఎన్నడను ధాన్యమును కూడబెట్టని కారణముగా అతని వద్ద తినుటకు ఏమీ లేకుండెను. కరువు కారణముగా ఆకుకూరలు కూడా లేకపోవటంతో అనేక రోజులు ఆ బ్రాహ్మణ కుటుంబాలకు పస్తులు ఉండవలసి వచ్చెను. అది మండు వేసవి కాలం. కరువు చేత ధాన్యము లేకున్నను బ్రాహ్మణుడు తన వ్రతమును నిలుపుకొనుటకు ప్రతిరోజు పంట పొలాలకు వెళ్లి అన్వేషిస్తుండేవాడు. ఇలా రోజులు గడుచుటతో ఆ బ్రాహ్మణుడి కుటుంబం ఆకలితో తీవ్రముగా బాధింపబడుతుండెను. కాని ఒకసారి రోజులోని ఆరవ జామున ఆ బ్రాహ్మణునికి కొద్దిపాటి యవగింజలు లభించెను. వాటితో పిండి చేసుకునను. చివరకు తన పూజాదులను పూర్తి చేసుకున్న పిమ్మట ఆ పిండిని తమ కుటుంబంలోని వారందరికీ సమానముగా విభజించి పంచెను. ఆ పేలపిండిని బ్రాహ్మణుని కుటుంబం భుజింపబోవునంతలో ఒక అతిథి బ్రాహ్మణుడు అక్కడకు విచ్చేసెను. బ్రాహ్మణుని కుటుంబ సభ్యులందరూ ఈర్ష్యాద్వేషరహితులు, క్రోధరహితులు, ధర్మజ్ఞులు, పూర్తి ఇంద్రియ నిగ్రహమును కలిగి తమ లక్ష్యమును ఎల్లప్పుడూ ఎట్టి అవరోధము లేకుండా సాధించువారు. గర్వరహితులు మరియు ఇతరుల సంతోషమును చూచి ఎన్నడనూ దుఃఖింపకుండిరి. అందుచేత ఆ కుటుంబ సభ్యులందరూ ఆ అతిథి బ్రాహ్మణుని సాదరముగా ఆహ్వానించి అతనికి తమ ప్రణామాలను సమర్పించిరి. యోగక్షేమాలను విచారించిరి. ఆ బ్రాహ్మణుడికి పాదప్రక్షాళనకు నీరందించి ఉచితాసనమును సమర్పించి తమ వంతు పేలపిండిని ఇంటి యజమాని అయిన బ్రాహ్మణుడు తమ అతిథికి భుజించుటకు ఇచ్చెను. ఆ పిండిని ఇచ్చిన వెంటనే అతిథి దానిని భుజించెను. కాని అతని ఆకలి పూర్తిగా తీరలేదని గ్రహించిన ఆ ఇంటి యజమాని ఏమి చేయవలని ఆలోచింపసాగెను. తన పతి యొక్క సందిగ్ధతను గ్రహించిన బ్రాహ్మణుని భార్య ఇట్లనెను. స్వామి, ఎందుకు నీవు అంతగా ఆలోచిస్తుంటివి? నా వంతు భాగమును అతిథికి సమర్పించుటకు అనుమతించుము. అనేక రోజులుగా తన భార్య పస్తులతో శుష్కించి కంపించుటను చూచిన అతడు కోరికను నిరాకరిస్తూ ఇట్లనెను. దేవి, ఒకరి భార్య పూర్తి కుటుంబమునకు ఆధారము. నీవు తిననిచో మేమందరము మిక్కిలి దుస్థితికి గురగుతాము. అది వినిన భార్య ఇట్లనెను. స్వామి, నీవు ఆకలితో అలమటిస్తున్నను నీ భాగమును అతిథికి సమర్పించితివి. భార్య భర్తలను అనుసరించును. అందుచేత నేను కూడా నా భాగమును ఆ బ్రాహ్మణునికి సమర్పించెదను. పిమ్మట తన అతిథికి భార్య యొక్క భాగమును కూడా సమర్పించెను. ఆ భాగమును భుజించిన పిమ్మట కూడా అతడి బ్రాహ్మణునికి ఆకలి తీరకుండెను. ఆ తరువాత ఏమి చేయవలనని కుటుంబ యజమాని అని బ్రాహ్మణుడు యోచిస్తుండగా అతని కుమారుడు ఇట్లనను. తండ్రి గారు, విచారించిన అవసరం లేదు. నా భాగమును మన అతిథికి సమర్పించగలరు. అందుకు తన కుమారుని వారిస్తూ, కుమారా, వృద్ధుని ఆకలి కంటెను యువకుని ఆకలి అధికమైనది. అంతేకాకుండా నీవు నా పుత్రుడవు. నేను మరణించిన పిమ్మట నన్ను ఉద్ధరించువాడు.
కనుక నీ ప్రాణమును ప్రమాదములోకి నెట్టలేను. ఏమైనను తన కుమారుని అభ్యర్థన మేరకు ఆ బ్రాహ్మణుడు గత్యంతరము లేక తన కుమారుడి భాగమును కూడా అతడికి సమర్పించెను. ఆ భాగమును భుజించినను అతడి ఆకలి తీరలేదు. దానితో తన వద్ద ఇతర మరో మార్గము లేక బ్రాహ్మణుడు సిగ్గుపడెను. అది చూచిన అతని కోడలు ఇట్లనెను, మామగారు నా శరీరము, ధర్మము సమస్తము పెద్దల సేవ కొరకే ఉద్దేశింపబడెను. కనుక దయచేసి కలత చెందకుండా నా భాగమును కూడా ఇవ్వగలరు. దానితో ఆమె మామగారు ఇట్లనెను, నిన్ను ఈ దుర్భరస్థితిలో చూచి భరింపలేకుంటిని. కనుక నీ భాగము ఇవ్వవలనను ఆలోచనను మానుకొనుము. కాని కోడలు ఇట్లనెను, మామగారు నేను మీ సంక్షేమము కొరకు ఏదైనా చేయగలను. నీవు నా వంతు పిండి భాగమును అతడికి ఇచ్చినచో అతడిని సంతృప్తిపరచి నీ కర్తవ్యాన్ని నెరవేర్చుకోగలరు. తన కోడలకు గల పెద్దల పట్ల ఆదరణను చూచిన మామగారు ఆమె భాగమును కూడా అతిథికి సమర్పించెను. నిజమునకు ఆ అతిథి బ్రాహ్మణుడు మానవ రూపంలోని ధర్మదేవత మిక్కిలి ప్రీతితో ఇట్లనెను, ఓ బ్రాహ్మణ, మీ ద్వారా పవిత్రమైన కానుకను పొంది మిక్కిలి సంతృప్తుడనేనితని. ఈ అద్భుతమైన దానం ఇదివరకే స్వర్గములో చర్చనీయాంశమైనది. మీ ఉన్నత నడవడికకు దేవతలు ఆనందముతో పుష్పవృష్టిని కురిపించుటను మీరు చూడవచ్చును. బ్రాహ్మణ దేవ, ఇట్టి అద్భుత కార్యముతో ఆలస్యము లేకుండా వెంటనే స్వర్గారోహణకు అర్హుడవైతివి. నిజమునకు ఆకలి మానవుని జ్ఞానమును నశింపజేసి ధర్మ వివర్జితులను చేయును. ఆకలిని జయించిన వాడు స్వర్గమును జయింపగలడు. ఎవరైనా తమ వద్ద కేవలం ఒక కుండెడు నీటిని మాత్రమే కలిగి ఉన్నచో దానిని దానము చేసినతో అది 1000 వస్తువులను కలిగినట్టు వాడు 100 వస్తువులను దానము చేసిన దానికంటేనూ గొప్పదగును. అన్యాయముగా ఆర్జించి ఇచ్చిన దానము దేవతలకు ప్రీతి కలిగింపదు. బ్రాహ్మణ, నీ ఈ చిత్తశుద్ధి కలిగిన పిండి దానము అశ్వమేధ యాగమునకు మించినది. నేను ధర్ముడను, నీ ఉన్నత చరిత్రను పరీక్షింపదలచి ఇక్కడకు వచ్చితిని. నీవు మరియు నీ కుటుంబ సభ్యులను బ్రహ్మలోకమునకు కొనుపోవటకు మీకై నిరీక్షిస్తున్నట్టు రథమును అధిరోహించగలరు. తరువాత ముంగిస ఇట్లనెను, బ్రాహ్మణులారా మరియు రాజన్యులారా, బ్రాహ్మణుల స్వర్గారోహణము పిమ్మట నేను భూమిలోని నా బిలము నుండి బయటకు వచ్చి ఆ కొద్దిపాటి పిండిని మరియు ధర్ముని పాదములు కడిగిన జలమును స్పృశించితిని. ఆకాశము నుండి రాలిన దివ్య పుష్పాలను ఆగ్రాణించితిని. దానితో నా తల మరియు శరీరములోని సగభాగం వెంటనే బంగారమయ్యెను. ఆనాటి నుండి నేను ఈ ప్రపంచమంతటా సంచరిస్తూ ఋష్యాశ్రమాలను మరియు పుణ్యాత్ములైన మహారాజుల యాగాలను దర్శించుకుంటూ నా మిగతా సహశరీరము కూడా బంగారముగా మార్చుకోదలచితిని. నిజమునకు ఈ కారణము చేతనే యుధిష్ఠిర మహారాజు యొక్క అశ్వమేధ యాగమును గూర్చి విని ఇక్కడకు విచ్చేసితిని. ఏమైనను నేను అట్టి ఆశతో వచ్చినను నా శరీర సగభాగము బంగారముగా మారలేదు. అందుచేతనే నేను ఆ కురుక్షేత్ర బ్రాహ్మణుని కొద్దిపాటి పేలపిండికి కూడా ఈ యాగం సాటిరాదని విమర్శించితిని. అప్పుడు అక్కడ పడి ఉన్నట్టి పేలపిండి నుండి జారిపడిన మెతుకుల ప్రభావం చేత నా శరీరం సగభాగం బంగారుమయమయ్యను. కాని ఈ మహాయజ్ఞము నా సగశరీరమును అట్లు చేయలేకపోయెను. కనుక దానితో దీనికి ఎట్టి పోలిక లేదు. అట్లు పలికి బంగారు ముంగీస అక్కడి నుండి అదృశ్యమవ్వగా బ్రాహ్మణులను కూడా తమ గృహాలకు తిరిగి బయలుదేరిరి. అది వినిన జనమేజయుడు ముంగీస వాస్తవ పరిచయము గుర్చి ప్రశ్నింపగా వైశంపాయనుడు ఇట్లు వివరించెను. ఒకసారి శ్రాద్ధ కర్మలు నిర్వహించుటకు సిద్ధపడుతూ జమదగ్ని తమ కామధేను గోవు పాలను పితికి ఆ పాలను క్రొత్త కుండలో ఉంచెను. జమదగ్నిని పరీక్షింపదలచి ధర్ముడు క్రోధ రూపములో ఆ పాలలోకి ప్రవేశించి నష్టపరచెను. ఆ విషయమును గ్రహించిన జమదగ్ని తన కోపమును నియంత్రించుకుని శాంతముగా ఉండిపోయిను. ఆ సమయములో క్రోధము జమదగ్ని శాపమునకు జడిసి జమదగ్ని ఎదుటకు ఒక్క బ్రాహ్మణ స్త్రీగా వచ్చి ఇట్లు అంగీకరించెను. జమదగ్ని, నేను నీ చేత జయింపబడితిని. స్వచ్ఛందముగా నేను నీ రక్షణార్థమై నీ వద్దకు వచ్చిన శరణార్థిని, కనుక నన్ను క్షమింపవలను. జమదగ్ని ఇట్లు బదులిచ్చెను, క్రోధమా, నేను నిన్ను క్షమించెదను. కాని శ్రాద్ధకర్మ కొరకు ఉద్దేశింపబడిన పాలను నీవు నష్టపరిచినందుకు నీవు పితృదేవతలను శాంతింపజేయము. ఏమైనను పితృదేవతలు క్రోధ రూపంలోని ధర్మదేవతను ముంగీస శరీరమును తీసుకోవలసినదిగా శపించిరి. దానితో అతడు వారిని క్షమించవలసినదిగా ప్రార్థించెను. చివరికి పితృదేవతలు అతడితో ఇట్లు పలికిరి, నీవు అమర్యాదగా ధర్మమును గుర్చి విమర్శిస్తూ త్వరలోనే శాపముక్తుడగుదువు. ఆనాటి నుండి ఈ ముంగీస అనేక యాగ ప్రదేశాలను దర్శిస్తూ అక్కడ విమర్శిస్తుండేది. చివరకు ధర్ముని సంతానమైన యుధిష్ఠిరుడు అశ్వమేధ యాగమునకు విచ్చేసి ముంగీస పితృదేవతల శాప ప్రభావం నుండి విముక్తిని సాధించెను.
ఇంతటితో మహాభారతంలోని అశ్వమేధ పర్వము సమాప్తము. మీకు మన నవర్షి స్టోరీ కార్నర్‌లోని కథలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని, నవర్షి స్టోరీ కార్నర్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేయగలరు.